श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ सरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము. చగన్లాల్ వి యోగి. మహాత్ముడైన మాధవ తీర్థ భగవాన్ అనుగ్రహం కోసం అరుణాచలం వెళ్ళవలసి వచ్చింది. దానికి వ్యతిరేకంగా సంశయాళువు, సందేహించే స్వభావము కలవారు అయిన చగన్లాల్ వి యోగి వద్దకు సద్గురువే వెళ్లారు. చగన్లాల్ వి యోగి 18 ఏళ్ల వయసులో స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ వ్రాసిన గ్రంథాలు అనేకము చదివారు. అవి చదవటము వల్ల తాను కూడా వారి వలనే సన్యాసి కావాలనే కోరిక ఆయనలో తలెత్తింది. వారి గ్రంథములు ఆయనలో సామాన్యమైన జీవనం గడపాలి, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక సాధన కొరకు జీవితాన్ని అంకితం చెయ్యాలి అనే ఆశయాలను అంకురింపచేసినవి. 20 ఏళ్ల వయసులో చగన్లాల్ మహాత్మా గాంధీని కలిసి ఆయన ఆదర్శములచే ప్రభావితులై వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించారు. ఆయన శక్తి వంచన లేకుండా పవిత్రమైన అంకిత భావం కలిగిన జీవితాన్ని గడిపారు. 38 ఏళ్ల వయసు వరకు అప్పటి నుండి ఆయనలో అనేక రకములైన సందేహాలు చోటు చేసుకోవటం ప్రారంభించినవి. ఆయన దైవాన్ని, మతాన్ని, సాధువులను, సన్యాసులను, ప్రతి ఒక్కరిని సందేహించడం మొదలుపెట్టారు. సంశయాలు, సందేహాలు అనే గాఢాంధకారము ఆయన జీవితంలో అలుముకొన్న రోజులలో ఆయన మొదట శ్రీ రమణ మహర్షి గురించి విన్నారు. ఆ సమయంలో ఆయన పూర్తి సంశయాళువుగా మారిపోతున్నారు. ప్రపంచమంతా అన్యాయము, క్రూరత్వము, దురాశ, ద్వేషము ఇంకా అనేక దుర్మార్గములతో నిండి ఉన్నట్లుగా ఆయనకు కనపడసాగింది. ఆయనకు మతం మీద, దేవుడి మీద నమ్మకం పోయింది. చగన్లాల్ పరమ నాస్తికుడిగా మారారు. ఆయన దేవుడు లేడు అనేవారు. సాధువులను, మహాత్ములను తిరస్కార భావంతో అపహసించేవారు. వాళ్ల వల్లనే ఈ ప్రపంచము అవినీతి, అసమానత్వము, దుఃఖంతో నిండిపోయి ఉన్నది అనేవారు. యువకుడుగా ఉన్నప్పుడు ఆయన కష్టించి పనిచేసేవారు. ముంబై నగరంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఆయనకు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఆయన సంభాషణలో చతురులు కనుక ఆయనకు చాలా మంది స్నేహితులు ఉండేవారు. కానీ వారందరూ ఎంతగా ప్రయత్నించినా ఆయన సందేహించే స్వభావాన్ని మార్చలేకపోయారు. ఒకరోజు చగన్లాల్ యోగి స్థానిక రైలు అంటే లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఆయన సన్నిహిత మిత్రులొకరు రమణాశ్రమానికి వెళ్లి రమణ మహర్షి దర్శనము చేసుకుని వచ్చిన ఆయన మహర్షి గొప్పతనమును గూర్చి తెలిపి ఆయన మానవ రూపం ధరించిన దేవుడే అని తెలిపారు. ఆ స్నేహితుడు, ఇదిగో నేను రమణాశ్రమం నుండి పవిత్రమైన విభూదిని తెచ్చాను, నుదుటిని పెట్టుకోమన్నారు. చగన్లాల్ తీసుకోలేదు. చగన్లాల్ ఆయన మాటలకు నవ్వి ఆయన పట్ల జాలి పడ్డారు. కొన్ని రోజుల తరువాత రమణాశ్రమానికి వెళ్లి వచ్చిన మరొక స్నేహితుడు అందమైన చిత్రములు గల శ్రీ మహర్షి అనే పుస్తకమునిచ్చి, నేను రమణాశ్రమం నుండి వస్తున్నాను చగన్లాల్, నన్ను నమ్మండి, మహర్షి భగవంతుడే, అరుణాచలమునకి వెళ్లి రమణ మహర్షిని దర్శించండి, అప్పుడు మీరు తప్పక మీ సంశయశీలతను మార్చుకుంటారు, లేదా కనీసం ఈ పుస్తకం చదవండి అన్నారు. తను ప్రింటర్ కనుక ఆ ఆకర్షణీయంగా ముద్రితమైన పుస్తకాన్ని చూడాలనుకున్నారు ఆయన. మరొక స్నేహితుని ద్వారా ఆయన ఆత్మ సాక్షాత్కారము అనబడే పుస్తకాన్ని అందుకున్నారు. అది బివి నరసింహస్వామి చేత రచింపబడిన మహర్షి జీవిత చరిత్ర. చగన్లాల్
నిశ్చయంగా నెమ్మదిగా పులి నోట్లో చిక్కుకోబోతున్నారు. ఆయన ఆత్మ సాక్షాత్కారము అనే పుస్తకం చదువుతున్నప్పుడు అనేక సందేహాలు ఆయన మనసులో ఉత్పన్నమవటం ప్రారంభించాయి. ఆయనకు అప్పటికి కూడా రమణ మహర్షిని గురించి ఎట్టి అభిప్రాయమూ లేదు. కానీ తన సందేహాలను ఆయనకు వ్రాశారు. ఆయనకు వచ్చిన సమాధానాలు హేతుబద్ధంగా ఉన్నప్పటికీ ఛగన్ లాల్ అవి కేవలం పాండిత్యపరమైనవిగా భావించారు. కానీ వాటిలో ఏదో లోతు ఉన్నదని ఆయన ఒప్పుకునేవారు. ఈ మేధాపరమైన జ్ఞానము, అవగాహన చాలవు. నాకు ప్రత్యక్ష అనుభవం కావాలి. ఈ గాఢమైన భావం వలన, స్నేహితుల ప్రోద్బలం వలన ఛగన్ లాల్ అనబడే సందేహశీలి 1938-39 మధ్య కాలంలో తిరువణమలైకు బయలుదేరారు. రమణాశ్రమానికి చేరుకున్న ఛగన్ లాల్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆశ్రమంలో గడిపిన తరువాత సాయంత్రం భగవానుకు పరిచయం చేయబడ్డారు. భగవాన్ ఆయనను గుజరాతీలో ఉన్న ఉపదేశసారంలోని పద్యములను చదవమన్నారు. ఛగన్ లాల్ అయిష్టంగానే చదవటం ప్రారంభించారు. 15 పద్యములు చదివేసరికి రాత్రి భోజనమునకు గంట మ్రోగింది. ఆయన పద్యాలు చదువుతున్నంతసేపు భగవాన్ తనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయనకు అనిపించింది. భగవాన్ కళ్ళ నుండి ప్రసరించే కాంతి తనకు తెలియకుండానే తన చైతన్యం ఆవరిస్తున్నట్టు అనిపించింది. ఆయన మౌన వీక్షణము ఛగన్ లాల్లో ఏదో సున్నితమైన, ఖచ్చితమైన మార్పును తీసుకువచ్చింది. అంతకుముందు కొద్ది నిమిషాల వరకు అత్యంత భారంగా, భరించలేనట్లుగా అనిపించిన, అంటే అజ్ఞానపు చీకటి క్రమంగా తేలికపడి కరిగిపోయి కాంతి ప్రకాశంగా మారింది. ఇదివరలో ఉన్నటువంటి దిగులు, విచారము అంతా మాయమైపోయి ఆయన హృదయాన్ని చెప్పలేని సంతోషంతో నింపివేసింది. ఆయన అవయవములు స్వేచ్ఛ అనే సముద్రములో కడిగివేయబడ్డవి. ఆ సాయంత్రము భోజనశాలలో ఆయన భగవాన్కు చేరువలో కూర్చున్నారు. ఆయన ఉన్నట్టి ఉల్లాసకరమైన స్థితిలో ఆయన తిన్నటువంటి భోజనము అసాధారణమైన, అత్యంత రుచికరమైనదిగా ఆయనకు అనిపించింది. సాక్షాత్తు దేవుని సన్నిధిలో తాను స్వర్గలోకపు విందును ఆస్వాదిస్తున్నట్లుగా ఆయనకు అనిపించింది. ఆ అసాధారణమైన, పవిత్రమైన దైవానుగ్రహం యొక్క అనుభూతిని మరికొంత వృద్ధి చేసుకుంటే అది ఆధ్యాత్మిక మార్గంలో ముక్తికి దారి తీస్తుందని భావించి అక్కడ 3 రోజుల పాటు ఉండిపోవాలనుకున్నారాయన. ఆ 3 రోజులు ఉండటం గురించి ఛగన్ లాల్ ఇలా వ్రాస్తున్నారు. ఆ దివ్య గురువు సాన్నిహిత్యంతో గడిపిన 3 రోజులలోనూ నా దృక్పథము పూర్తిగా మారిపోయినట్లు నేను కనుగొన్నాను. అపోహలతోనూ దురభిప్రాయాలతోనూ కట్టివేయబడినట్లుగా ఉండడి నా పాత వ్యక్తిత్వపు ఛాయ కూడా లేకుండా కనుమరుగైపోయింది. ఆ కొద్ది సమయము నేను మహర్షితో గడిపేటప్పటికీ సత్య స్వరూపమును కాంచడానికి నా కళ్లకు అడ్డుగా ఉన్న బంధనములు అన్నీ తొలగిపోయినట్లయింది. నా మనస్తత్వం పూర్తిగా మారిపోయినట్లు నాకు అర్థమైంది. ప్రపంచపు రంగులు మారినట్లనిపించింది. పగటి పూట వెలుతురు కూడా ఎంతో సున్నితంగా అనిపించింది. నా దృష్టిని కేవలము జీవితంలోని, అంటే జగత్తులోని చీకటి వైపునకే త్రిప్పి ఉంచడం ఎంత వ్యర్థమైనా, ఎంత మూర్ఖత్వంతో కూడినదో నాకు తెలియసాగింది. భగవాన్ అనబడే ఆ దివ్య మాంత్రికుడు గొప్ప ఉజ్వలమైన వెలుగుతోనూ, ఆశతోనూ, సంతోషంతోనూ నిండిన ప్రపంచమునకు త్రోవ చూపారు. కేవలము ఈ భూమిపై మహర్షి ఉనికి వలననే మూర్ఖత్వం వలన, అజ్ఞానం వలన గాయాలు, బాధలు అనుభవిస్తున్న ఈ మానవాళి ఉద్ధరింపబడి కాపాడబడుతుందని నాకు అనిపించింది. మొదటిసారిగా నాకు దర్శనము యొక్క ప్రాముఖ్యత తెలిసి వచ్చింది. ఛగన్ లాల్ దర్శనమును గురించి, అనుగ్రహమును గురించి ఈ విధంగా చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట ఒక సందర్శకుని ప్రశ్నకు సమాధానమిస్తూ మహర్షి, మహాత్ముని దర్శనము మీకు తప్పక లాభమును చేకూరుస్తుంది. పవిత్ర గ్రంథములు మహాత్ముని దర్శనము, మహాత్మునితోటి సాంగత్యము సంసార సాగరమును
దాటించే నావ వంటివని తెలుపుతున్నవి. మీకు అంతకంటే ఏమి లాభం కావాలి అన్నారు. నేను హృదయపూర్వకంగా ఈ వ్యాఖ్యను దృఢపరుస్తాను. అందుకు నా జీవితమే సాక్ష్యము. కేవలము శ్రీ భగవాన్ యొక్క దర్శనముతోనే నాలో ఆధ్యాత్మిక జ్ఞానము అనే సూర్యుడు ఉదయించి అవిశ్వాసము, అపనమ్మకము, భ్రాంతి అనే చీకటిని పారద్రోలాడు. అది భక్తి అనే కాంతితో నా హృదయమును ప్రకాశింపచేసింది. ఆ ఆనందకరమైన క్షణము నుండి ఆ అనుగ్రహ జ్వాల యొక్క ప్రకాశము ఇంకా ఇంకా పెద్దదిగా, కాంతివంతమైనదిగా నా హృదయంలో విస్తరిస్తున్నది. దర్శనము అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది? వినోబా భావే ఆ విధానమును గూర్చి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో ఇచ్చిన ఉపన్యాసములో తెలిపారు. ఒక వ్యక్తిలో ద్వైత భావన నశించిపోయి ఆయన అభిన్న భావముతో నిండిపోయి అన్ని జీవుల పట్ల ప్రేమతో ఆయన హృదయం సంపూర్ణంగా నిండిపోతూ ఆయన బాహ్య కార్యక్రమాలు ఆగిపోతవి. అందరిలోనూ అన్నిటిలోనూ తన ఉనికినే గుర్తించగల అటువంటి మహాత్ముని మనము కలుసుకొనగలిగితే ఆయన దర్శనంతోటే మన కష్టాలన్నీ చెల్లాచెదరైపోతవి, అంటే తొలగిపోతవి. దర్శనము, అనుగ్రహము కూడా ఎంతో మేలు కలిగించేదైనప్పటికీ అవి తమను శుద్ధిపరుస్తున్నవి అనే సంగతిని భక్తులు కొన్నిసార్లు గమనించలేకపోవచ్చును. ఏది ఏమైనప్పటికీ కేవలము దర్శనంతో తృప్తి నొందక సాధకులు శరణాగతి లేక ఆత్మ విచారణ చేపట్టి గురువు అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఆయన అక్కడ ఒక్కరోజు ఉండుటకు వెళ్లారు. కాని శ్రేయస్సును గూర్చి ఆధ్యాత్మిక ప్రభావం నుండి విడివడలేకపోయారు. అది అంటే హిప్నాటిజము వశీకరణ విద్య కాదు, మెస్మరిజం కాదు, కానీ స్వచ్ఛమైన ప్రేమ, కరుణ, శాంతి. ఆయన మహర్షి సన్నిధికి మరల మరల రాసాగారు. ఒకసారి కలలో భగవాన్ ఆయన చేయి పట్టుకుని కొండపైకి శిఖరానికి తీసుకుని వెళ్లారు. తాను నిశ్చయంగా లక్ష్యం సాధిస్తానని భగవాన్ ఈ స్వప్నం ద్వారా అంటే శిఖరానికి హామీ ఇచ్చినట్లు ఆయన భావించారు. చాలా మంది ఇతర భక్తులకు కూడా ఇటువంటి స్వప్నమే. భగవాన్ తమను చేయి పట్టుకుని కొండ చివరి భాగానికి తీసుకుని వెళ్తున్నట్లు కల వచ్చింది. చగన్లాల్ యోగి భగవాన్ ఎడబాటును సహించలేకపోయారు. ఆయన ఎల్లప్పుడూ తన సద్గురువు పాదాల చెంతనే ఉండాలని కోరుకున్నారు. ప్రపంచాన్ని వదిలి అరుణాచలంలో స్థిరంగా ఉండిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయనకు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నవి. అయినప్పటికీ ఆయన 1945లో ముంబైలోని తన ప్రింటింగ్ ప్రెస్ ను అమ్మివేసి భగవాన్ వద్దకు రావాలనుకున్నారు. తన ప్రింటింగ్ ప్రెస్ ను త్వరగా అమ్మి వెయ్యటం ఎలాగా అని ఆలోచిస్తుండగా భగవాన్ కలలో కనిపించారు. అంతకు ముందు రమణాశ్రమాన్ని చూడని ఆయన ఒక మిత్రుడు కూడా కలలో కనిపించారు. భగవాన్ ఆ మిత్రుని వైపు చూపించి, నీ ప్రెస్ ను ఇతనికి అమ్మి వెయ్యి అన్నారు. నేను నా కుటుంబాన్ని పోషించాలి. ఎంత ధరకు నేను దాన్ని అతనికి అమ్మాలి? ఆయన ప్రెస్ కొని తీరాలి. నేను అరుణాచలానికి రావాలి. భగవాన్ గోడపై 5 అంకెల సంఖ్యను వేశారు. అది ఆయనకు సంతృప్తికరంగానే ఉన్నది. తెల్లవారి ఆయన ప్రెస్ కు వెళ్ళినప్పుడు కలలో కనిపించిన మిత్రుడే తన కోసం వేచి ఉన్నారు. చగన్ లాల్ స్వప్నం వివరాలను అతనికి చెప్పారు. ఆయన మిత్రుడు భగవాన్ సూచించిన రేటుకు ప్రెస్ ను కొనటానికి వెంటనే అంగీకరించారు. ఆయన స్నేహితుడు ఆయనకు ఇలా సలహా ఇచ్చారు. తిరువణమలైకు ప్రతి వారము వెళ్ళండి, కానీ మీ వృత్తిని కొనసాగించండి. బెంగళూరులో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మీ కుటుంబంతో అక్కడ ఉండండి. అలా అయితే మీరు భగవాన్ వద్దకు తరచూ వెళ్తుండవచ్చును. ఆశ్రమం వారి పుస్తకాలు అచ్చు వేస్తూ వారికి సాయపడవచ్చును. చగన్ లాల్ బెంగళూరు వెళ్లారు. అక్కడ 6 నెలలుగా మూతబడి ఉన్న ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ను చూశారు. దాని ధరను అడిగినప్పుడు ఆ ప్రెస్ యజమాని తాను చెల్లించలేనంత ఎక్కువ ధర చెప్పారు. కానీ ఇప్పటికీ ఈ సంశయాళువుగా ఉండి భక్తునిగా మారిన ఈయనకు మార్గం తెలిసింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమానిని తనతో పాటు రమణాశ్రమానికి రమ్మన్నారు. ఆయన రమణ మహర్షి గురించి ఎప్పుడూ వినకపోయినా
ఆయన ఛగన్ లాల్ తో వెళ్లారు. పాత హాలులో భగవాన్ కు ఈ సమస్య గురించి చెప్పారు. ఆయన సమాధానం చెప్పేలోపునే ఛగన్ లాల్ అడిగిన ధరకే ఇవ్వటానికి ఒప్పుకున్నారు ఆ ప్రెస్ యజమాని. త్వరలోనే ఆ ప్రెస్ ను కొన్నారు. దానికి పేరును సూచించమని భగవానుడు ప్రార్థించగా భగవాన్ దానికి అరుణా ప్రెస్ అని పేరు పెట్టారు. త్వరలోనే రమణాశ్రమము పుస్తకాలు అచ్చట ప్రింటు అవసాగినవి. భగవాన్ భక్తులు 1946 సెప్టెంబర్ 1న ఆయన అరుణాచల ఆగమ స్వర్ణోత్సవాలు అంటే ఆయన అక్కడకు 1896 సెప్టెంబర్ 1న వచ్చారు కాబట్టి జరుపుకోవాలనుకున్నారు. దాని గుర్తుగా చక్కని పత్రికను అచ్చు వేయించాలనుకున్నారు. వారు దానిని ముద్రించవలసిందిగా అరుణా ప్రెస్ ను కోరారు. అది చాలా ఫోటోలు కలిగిన పెద్ద పుస్తకం. ఛగన్ లాల్ కు ఆ ప్రింటింగ్ పూర్తి చేయటానికి టైం సరిపోదని తెలుసును. కాని అది ఆశ్రమమునకు చెందినది కనుక కాదు అనలేకపోయారు. ఆ సందిగ్ధతలో ఆయన భగవాన్ వద్దకు వెళ్లి నిర్ణీత సమయంలో దానిని పూర్తి చేయటం అసాధ్యమని చెప్పారు. భగవాన్ కొద్దిసేపు విని మౌనంలోనికి వెళ్లారు. కొంతసేపటి తరువాత భగవాన్ ఆయనతో ఇంగ్లీష్లో నీ పని నీ చెయ్యి అని చెప్పారు. ఛగన్ లాల్ దానిని ఆజ్ఞగాను ఆశీర్వాదంగాను తీసుకున్నారు. ఉత్సాహవంతులైన తన పనివారితో కలిసి ఆయన రాత్రి పగలు పనిచేశారు. ఆ ఉత్సవాలకు కొద్ది రోజుల ముందు బహుశా ఆగస్టు చివరి వారంలో గోల్డెన్ జూబిలీ సావనీర్ శత జయంతి ఉత్సవ పత్రిక కాపీలను తీసుకుని వెళ్లి అక్కడ చేరియున్న అనేక మంది భక్తులకు ఆనందం కలిగించే విధంగా భగవాన్ కు అందజేశారు. ఛగన్ లాల్ యోగి భగవాన్ సమత్వ భావన గురించి 2 సంఘటనలను తెలిపారు. ఛగన్ లాల్ యోగి తాను భారతదేశంలో మొత్తంలో అనేక మంది మహాత్ములను కలిశాను. కానీ భగవాన్ సమత్వ బుద్ధికి సరియైన వారెక్కడా కనిపించలేదని చెప్పారు. తాను హాలులో కూర్చుని ఉండగా ఒకనాడు ఎక్కడో దూరాన పంజాబు నుండి ఒక పెద్ద పార్సిల్ ను భగవాన్ అందుకున్నారు. అందులో చ్యవన ప్రాసలేహ్యం అనే బలవర్ధక టానిక్ ఉన్నది. ఆ పార్సిల్ ను పంపిన భక్తుడు భగవానును ఆ లేహ్యంను రోజు కొంచెము చొప్పున 2 నెలల పాటు ప్రతిరోజు తీసుకుంటే భగవాన్ ఆరోగ్యము మెరుగుపడుతుందని ప్రార్థించారు. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. మర్నాడు పలహార సమయంలో ప్రతి వారి విస్తరిలోనూ ఆ మందు వడ్డించబడి ఉన్నది. ఆ మొత్తము మందు సమానంగా అందరికీ పంచబడి 1 రోజులో పూర్తి చేయబడింది. ఒక భక్తుడు ఆదుర్దాతో, భగవాన్ దానిని మీరు 2 నెలల పాటు తీసుకోవలసి ఉన్నది కదా, మీరు 1 రోజులో అవజేశారు అన్నారు. భగవాన్ చక్కగా నవ్వి, భగవాన్ కు కేవలం 1 నోరే ఉందనుకుంటున్నారా? ఆ నోర్లన్నీ భగవానే అన్నారు. ఆ మందు పంపిన భక్తుని మాట తీసివెయ్యలేదు. భగవాన్ మొత్తం మందుని తినేశారు అక్కడ ఉన్న అందరి నోళ్ల ద్వారా. భగవాన్ ఆరోగ్యము బాగాలేనందువల్ల ఒక భక్తుడు ఎంతో నెయ్యి వేసి రొట్టెను తయారు చేసి 1 కప్పు నిండా పాలు 1 కప్పు నిండా బత్తాయి రసము తీసుకుని వచ్చారు. ఆయన వాటిని అన్నింటినీ హాలులో ఉన్న భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లి, మీ ఆరోగ్యం కోసం వీటిని తీసుకోనండి అన్నారు. భగవాన్ వాటి వైపు చూడను కూడా చూడలేదు. భగవాన్ తనకు ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వడాన్ని ఇష్టపడరు. దాన్ని అర్థం చేసుకోకుండా హాలులో ఉన్న స్త్రీలలో ఒక ఆమె అడిగారు, భగవాన్, మేము మిమ్మలను సోఫా మీద కూర్చోమని ప్రార్థించినందున మీరు మా ప్రార్థనను అంగీకరించి సోఫా మీద కూర్చున్నారు కదా, అలాగే దీనిని కూడా ఎందుకు తీసుకోరు? ఇది మీ ఆరోగ్యానికే కదా. భగవాన్ అన్నారు, అవును, మీరు చెప్పింది సరైనదే. అక్కడ ఉన్న వారందరూ దిగ్భ్రమ చెందేలా భగవాన్ సోఫాపై నుండి దిగి కిందకు కూర్చున్నారు. అక్కడున్న అందరూ బతిమలాడారు, భగవాన్ భగవాన్ దయచేసి సోఫాపై కూర్చోండి అని. పాపం భగవాన్ తో ముందు మాట్లాడిన స్త్రీ బతిమలాడసాగారు. కన్నీరు కారుస్తూ ప్రాధేయపడ్డారు, క్షమించండి భగవాన్, ఇలా జరగాలని నేను కోరుకోలేదు.
భగవాన్ గొప్ప చిరునవ్వుతో బదులిచ్చారు. ఎందుకు బాధపడతారు? మీరు నన్ను సరైన పనే చేయమని చెప్పారు. నేల మీద నుండి లేవటానికి ఆయన నిరాకరించారు. అదృష్టవశాత్తు అనేక సంవత్సరాల నుండి సేవ చేస్తున్న ఒక పరిచారకుడు ఆయనను ఎత్తి సోఫా మీద కూర్చుండబెట్టారు ధైర్యం చేసి. పైకి లేస్తున్నప్పుడు భగవాన్ అడ్డు చెప్పలేదు. నేల మీదనే కూర్చోవాలని పట్టనూ లేదు. ఛగన్ లాల్ చెప్పారు. ఒకసారి ఒక అమెరికన్ ఒక పెద్ద చాక్లెట్ ని తెచ్చి భగవాన్ కి ఇచ్చారు. అప్పుడు హాలులో 36 మంది ఉన్నారు. భగవాన్ అన్నారు, దానిని 36 ముక్కలు చెయ్యండి. ఆ చిన్న ముక్కలు అందరికీ సమానంగా పంచబడిన తరువాత ఆఖరి ముక్కను భగవాన్ తీసుకున్నారు. అంత కఠినమైన నిజాయితీతో వస్తువులను అందరికీ పంపిణీ చేయించేవారు. ఒకప్పుడు ఒక స్వామి అరుణాచలానికి వచ్చి ప్రదక్షిణ రోడ్డులో ఒక మండపంలో ఉంటూ ఉన్నారు. ఆ మండపం ఆశ్రమం నుండి కొద్ది దూరంలోనే ఉన్నది. ఆ చిరకాలంలోనే ఆయన విభూదితో జబ్బులు నయము చేస్తారని పేరొందారు. వందలాది మంది ఆయన వద్దకు రావటం ప్రారంభించారు. అది ఒక పెద్ద సంచలనము అయింది. విభూది స్వామి వద్ద నుండి తిరిగి వెళ్తూ వారిలో కొందరు ఆశ్రమానికి వచ్చేవారు. ఆ సమయంలో భగవాన్ కీళ్ల నొప్పులతో మోకాలి నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఆయన పైకి లేవవలనంటే ఆయుర్వేద నూనెను కొద్దిగా 2 మోకాళ్లపై రాసుకుని పైకి లేచేవారు. ఒకరోజు ఆయన ఒక మోకాలికి నూనె రాయలేదు. అందువల్ల లేవాలని ప్రయత్నించినా పైకి లేవలేకపోయారు. ఆయన సోఫాపై కూర్చుని ఆ మోకాలికి నూనె వ్రాసుకుంటున్నారు. ఆ సమయంలో విభూది స్వామి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చారు. భగవాన్ తన కొరకు మర్దన చేసుకోవటం చూసి వాళ్ళు నిరాశ చెందిన ముఖాలతో నమస్కారమైనా చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. తన వైపుకు చూపించుకుంటూ భగవాన్ నవ్వి అన్నారు, తన మోకాలను తానే మర్దన చేసుకుంటున్నా అంటే తోముకుంటున్నా ఈ స్వామిని చూసి వాళ్ళేమనుకోవాలి? ఈయన తన మోకాలి నొప్పిని తానే నయం చేసుకోనలేని వాడు ఇతరులకిలా నయం చేయగలడు? ఛగన్ లాల్ యోగి భగవాన్ తనపై తనే చలోక్తులు విసరగలరు అని కనిపెట్టారు. భక్తుల ప్రగాఢ విశ్వాసం వల్ల అద్భుతంగా ఎన్నిసార్లు వారి జబ్బులు నయమవటం జరిగినా అవి తన వల్ల జరిగినట్లు భగవాన్ ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. ఇవి అన్నీ వాటంతట అవే జరిగిపోతవి. నీలగిరిలోని చల్లదనం సహజంగా ఉండునట్లే జ్ఞాని సన్నిధిలో అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందటం, సాధకులు స్వస్థతిని అనుభూతి పొందటం ఆత్మశక్తి ప్రేరణతో సహజంగా జరుగుతవి. ఒకరి ఆత్మ యొక్క సహజంగా జరిగే చర్యలలోని భాగమే అవి. సాధకుని దృష్టి ఎప్పుడూ ఆత్మపై నిలకడగా ఉండవలెను. ఛగన్ లాల్ యోగికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె యుక్త వయస్కురాలైనప్పుడు ఛగన్ లాల్ భార్య కుమార్తె వివాహం గురించి చింతించసాగింది. ఆమె టి.పి. రామచంద్ర అయ్యర్ను కలిసింది. ఆయన వెంటనే ఆమెను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పుడే మరొక భక్తుడు హాలులోనికి ప్రవేశించారు. వాళ్ళ విషయాన్ని భగవాన్ కు తెలిపినప్పుడు, ఎందుకు విచారిస్తారు? ఇరుగో భట్, ఈయనను సంప్రదించండి అన్నారు. భట్టుకొక కుమారుడున్నాడు. ఆ కుమారునికి సంబంధం వెతుకుతున్నారాయన. భగవాన్ సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది. ఇప్పుడు కూడా ఆ దంపతులు చెన్నైలో ఆనందంగా ఉన్నారు. చాలా ఏళ్ల క్రిందట ఛగన్ లాల్ తనకొక కుమారుడు కలగాలని కోరుకున్నారు. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి అరుణ్ అని భగవాన్ నామకరణం చేశారు. ఆ కుటుంబం మొత్తం భగవాన్ ఎడల పరిపూర్ణ భక్తితో ఉన్నారు. భగవద్గీతలోని ఒక శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటారు, ఎవరైతే అన్నిటినీ వదిలి నన్నే శరణు పొందుతారో వారి బాధ్యతనంతా ఇహమునందు పరమునందు నేనే వహిస్తాను అని. అనన్య చింత ఈ సంశయశీలి భగవాన్ కు శరణాగతి చెందారు. భగవాన్ ఆయన కుటుంబం భారం అంతా వహించారు. తర్వాతి కాలంలో ఛగన్ లాల్ కేరళలోని ఆనందాశ్రమంలో స్థిరపడ్డారు. అక్కడ రమణుల నామాన్ని నిరంతరం పలుకుతూ పూర్తి స్పృహతో ప్రశాంతంగా స్వామి రామదాస్, మాతాజీ కృష్ణాబాయిల సమక్షంలో శరీరాన్ని వదిలారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.